వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచుపడి. ఈరోజు అయితే మంచి మంచి టిప్స్ని చూద్దామండి. అవి ఏంటి అనేది చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మనము నాటు కొత్తిమీర తెచ్చుకుంటాం కదా, నాటు కొత్తిమీర ఎప్పుడు దొరకదండి, ఎప్పుడో ఒక టైంలోనే దొరుకుతుంది. అలా తెచ్చుకున్నప్పుడు మాకైతే వీక్లీలో 1 టైమే దొరుకుతుందండి. ప్రతి సాటర్డే నాటు కొత్తిమీర అయితే దొరుకుతుంది మా నంద్యాలలో. ఇంకా మనం నాటు కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఇలా చాలా రోజుల వరకు, అంటే మళ్ళీ ఒక 10 డేస్ వరకు అలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఈ టిప్ని అయితే. అది ఏంటంటే ఇలా నాటు కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కింద కాడలు ఉంటాయి కదా, ఆ కాడలంతా ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసేసి మొత్తం కాడలన్నీ తీసేసేయండి. దాంట్లో ఏదైనా చెత్త వేస్టేజ్ ఏదన్నా కుళ్ళిపోయినది ఉన్నా అంతా తీసేసేయండి. నాటు కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టము. నాటు కొత్తిమీర దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎక్కువగా తెచ్చుకొని పెట్టేసుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 10 డేస్ అయినా 15 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఏదైనా పండు అయి ఉంటుంది కదా ఆకు, అలాంటి ఆకు ఉన్నా, ఇంకా ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా అన్నీ మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలి. తీసేసి ఇది ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసేయాలి ఫ్యాన్ కింద. కొత్తిమీరను ఆరబెట్టేసిన తర్వాత ఇలా చూడండి, నేనైతే బిర్యానీ డబ్బా ఇది కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఆ బిర్యానీ డబ్బా తీసుకొని లోపల ఇలా టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో మనము నీట్గా కట్ చేసి ఆరబెట్టి పెట్టుకున్న కొత్తిమీరను ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం చూడండి, ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇంకా బాగా ఆరిపోవాలండి, తడి అనేది ఉండకూడదన్నమాట. తడి ఉండకుండా ఆరబెట్టేసి పెట్టేసుకున్నామంటే మనకు కొత్తిమీర దొరకనప్పుడు కానీ, లేదంటే మామూలు కొత్తిమీర అయితే ప్రతిరోజు ఉంటుందండి, నాటు కొత్తిమీర దొరకదు కదా, అలా దొరకనప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 10-15 రోజులు ఫ్రెష్గా మనం ఇప్పుడు ఎలా పెట్టినామో అలానే ఉంటుందండి. ఇలా అంతా పెట్టేసుకున్న తర్వాత పైన మరి ఒక టిష్యూ పేపర్ వేసేసి క్లోజ్ చేయాలి. చేసి మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్. అదేంటంటే మనము ఆనియన్స్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం క్యారెట్ తీసుకెళ్తుంటాం, బిర్యానీలు కానీ ఇంకా ఏదైనా వెరైటీస్ కానీ, ఎక్కడికైనా పార్కు కానీ, లేదంటే అందరం కలిసి సరదాగా వెళ్ళాలనుకున్నప్పుడు మనం తీసుకొని వెళ్తుంటాం కదా, అలాంటప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని పైన స్మెల్ వస్తాయని మనం ఆనియన్స్ని తీసుకువెళ్ళము. ఇంకా అలా స్మెల్ రాకుండా మనం ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు అయినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మామూలుగా మనం కట్ చేసి పెట్టుకున్నామంటే ఒక గంటకే ఆనియన్స్ అనేది స్మెల్ వస్తుంటాయి, తినలేవండి. అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఇలా మొత్తం ఆనియన్స్ మనకి ఎన్ని కావాలనో అన్ని ఆనియన్స్ను ఇలా పైన ఫస్ట్ పొట్టు తీసుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఇలా చూడండి, ఇలా పొట్టు తీసుకున్నాక మనకు ఏ సైజు కావాలనో ఎలా కావాలనో అలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసినాను, 2 టైప్స్లో కట్ చేసినాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇంకా ఇలా వద్దు అనుకుంటే చిన్న పిల్లలు తినాలనుకుంటే ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఇంకా చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఇంకా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా ఒక గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని చూడండి, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ ఒక హాఫ్ గిన్నెకు సరిపోయేంత వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. అంటే ఈ గిన్నెలో కొద్దిగా వెనిగర్ నీళ్ళలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా ఇలా 1 నిమిషం అలానే వదిలేసేయాలి నీళ్ళల్లో. తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసుకొని ఇంకా మనము ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసి పెట్టేసుకొని మనము ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో మనం చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళొచ్చు. అసలు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు కట్ చేస్తే ఎలా ఉంటాయో ఆనియన్స్ అలానే ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళొచ్చు. ఎన్ని ఆనియన్స్ కావాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు. ఇవి కూడా సేమ్ ఇలానే సిల్వర్ ఫాయిల్ పేపర్లో చుట్టేసుకొని పెట్టేసుకున్నామంటే మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా నెక్స్ట్ టైం ఆనియన్స్ తీసుకువెళ్ళాలన్నప్పుడే ఇలా ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే థర్డ్ టిప్. మనము పెద్ద ఫ్యామిలీ అయినా చిన్న ఫ్యామిలీ అయినా
మనమైతే గోధుమ పిండి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా. నేనైతే మంత్లీలో 5 kgs ప్యాకెట్ తెస్తానండి. ఒక్కొక్కసారి అది కూడా సరిపోదు, ఇంకొకసారి అయితే సరిపోతుంది. అలా తెచ్చుకున్నప్పుడు మనం పిండి ఒక్కొక్కసారి మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా చేసుకోక ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు అలాంటప్పుడు పిండి అలానే పెడితే పురుగు పట్టేస్తుందండి. అలా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనం బకెట్లో పోసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అయినా అంత ఉప్పు ఏమి ఉండదండి, ఎందుకంటే ఇది 5 kgs పిండి కదా. ఇంకా ఇలా అంతా మొత్తం కలిపేసుకొని మనము కలుపుకునేటప్పుడు కొద్దిగా తక్కువ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చపాతీలో కలుపుకునేటప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే ఉప్పు వేసి కలిపేసుకొని పిండిలో అంతా మూత పెట్టేసుకున్నామంటే మనం ఒక 2 months 3 months అయినా పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా 10 kgs అలా హోల్సేల్లో, అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కలిపేసి పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ అండి, 4th టిప్ ఏంటంటే ఇప్పుడు మనము నెయ్యి కాంచుకుంటాం కదా. నెయ్యి కాంచుకున్నప్పుడు ఇలాంటి టీ ఫిల్టర్లో నేనైతే వడగట్టేస్తుంటాను. నేనే కాదు, ఎవరైనా ఫిల్టర్ చేస్తుంటారు కదా దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా. అలాంటప్పుడు ఇలాంటి జల్లెల్లో యూజ్ చేస్తుంటాం. ఇలాంటి ఫిల్టర్ తడి ఉంటుంది, మనం అలానే వడగట్టేసినామంటే స్మెల్ వస్తుందన్నమాట నెయ్యి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా మనము స్టవ్ వెలిగించుకొని మనము వడగట్టే ఫిల్టర్ని అంటే జల్లెని, నేనైతే టీ జల్లెలో వడగడతాను. ఇలా వేడి చేసేసి మనం నెయ్యిని వడగట్టేసుకున్నామంటే నెయ్యి అనేది తడి ఉండకుండా ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్. మనము మునక్కాయలు ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడైతే కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉన్నాయి. మామూలుగా అయితే ఇప్పుడైతే ఇంకా మునక్కాయ సీజన్ కదా. మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు చాలా ఇప్పుడైతే రేటు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా రేటు తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మునక్కాయలు. అలా తెచ్చుకున్నప్పుడు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే మునక్కాయలను అటు చివర ఇటు చివర కట్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే మునక్కాడలకి పొట్టు అనేది తీయకూడదండి, పైన ఉంటుంది కదా, అది తోలు తీసేసినామంటే మునక్కాయలు వాడిపోయినట్టయి టేస్ట్ అనేది మారిపోతాయండి. అందుకోసం అనేసి మునక్కాయకు ఉండే పొట్టును అలానే పెట్టేసేయాలి. మనం వండుకునేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక లెవెల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం లేదండి, వీటికి మనకు కావాల్సిన మునక్కాయలు తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాము. ఇలా మనకు ఒక్కొక్కసారికి ఎన్ని అయితే వండుకుంటామో అన్నీ తీసుకొని నేనైతే మునక్కాయ కర్రీ చేస్తాను, మునక్కాయ సాంబార్ చేస్తాను, మునక్కాయ ఎగ్ వేసి కర్రీ చేస్తాను, అలా రకరకాలు చేస్తానండి మునక్కాడలతోటి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని మూట మాదిరి కట్టుకోవాలి. దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నాము. ఇలా మనం పెట్టుకోవడం వల్ల, ఇలా పెట్టేసి మనం స్టోర్ చేసుకోవడం వల్ల మనకు చాలా రోజుల వరకు 1 month అయినా కూడా మునక్కాడలు అనేది ఫ్రెష్గా ఈరోజు తెచ్చుకున్నట్టుగానే ఉంటాయండి. ఇలా చుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో ఇవి పెట్టేసేయండి. ఈ మునక్కాడలు పెట్టేసి ఒకసారి మొత్తం ఇలా చుట్టేసేయండి. ఇలా న్యూస్ పేపర్లో మొత్తం చుట్టేసుకొని మనం మునక్కాడలు చేసుకోవడానికి తీసుకుంటాం కదా, అప్పుడప్పుడు అలా న్యూస్ పేపర్ను మార్చేసేయండి. ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని ఇప్పుడైతే మన దగ్గర ఎలాగో కవర్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఉంటాయి కదా, ఇలా కవర్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే 1 month వరకు మునక్కాడలు అనేది తాజాగా ఉంటాయండి, అస్సలు పాడవవు. మనం ఎంత ఎండాకాలమైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు టిప్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.